మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్న 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను. దానికి ధ్యానం కాదు థ్యాంక్స్. మన ప్రతిక్షణం థ్యాంక్స్. ఓకే, రిలాక్స్. ఈ క్షణం మీతోటి మీరు ప్రపంచాన్ని, సంసారాన్ని, దేహాన్ని వదిలి అసలు నువ్వు గాఢ నిద్ర స్థితి. దీనిలో ఈ దేహం రావడానికి కారణం జలం తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. మనసు లోపల అలా తోటి సహోదరుడు సిస్టర్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. వాళ్ళకి ఏదైనా ముఖబిందాలుగా ఉంటే ఈ క్షణం హార్ట్ఫుల్గా వాడు క్షమాపణ చెప్పండి. ఏదో తెలుసు తెలియక కోపతాపాల్లో పలుకోకుంటే ఈ క్షణం మనస్ఫూర్తిగా సారీ అన్న, సారీ తమ్ముడు, సారీ అక్క మనస్ఫూర్తిగా చెప్పండి. అలాగే మన తోటి పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మనం చేస్తున్న జాబులో ఎవరున్న ముఖబిందాలుగా ఉంటే, పలకకుండా ఉంటే ఈ క్షణం మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్నెస్ సారీ చెప్పండి. వాళ్ళకి హార్ట్ఫుల్గా సారీ చెప్పండి. అలాగే మన అక్షరం నేర్పిన ఫస్ట్ గురువులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మార్నింగ్ లేచిన కాడ నుంచి పడుకునేదాకా ఎంతోమంది సహాయంతో ధ్యానం నడుస్తుంది. మున్సిపాలిటీ సోదరుల కాడ నుంచి, పంట పండించే రైతుల కాడ నుంచి, బట్టలు వచ్చేవాళ్ళ కాడ నుంచి ఎంతోమంది సహాయంతో ధ్యానం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే అజ్ఞానంలో పోతున్న వాళ్ళని జ్ఞానం వైపు మళ్ళిస్తున్న గురు పరంపరలు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలా మన గురువు అయిన బ్రహ్మ శుభాస్పతి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. పంచభూతాలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. నిన్ను నన్ను పంచభూతాలను సృష్టించిన ఒక శక్తి ఉంది, అదే నువ్వు. 2 లేవు, రెండవది లేదు, ఉండదంతా ఒకటే. ఆ శక్తి ఎనర్జీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. వ్యక్తి వనుకుంటే దుఃఖం, శక్తి వనుకుంటే అనంతం. ఈ ప్రాంగణంలో కూర్చోడానికి ఏర్పాటు చేసిన రామిరెడ్డి గారికి, వాళ్ళ దంపతులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మన మధ్యాహ్నం అన్నం వండి పెట్టిన వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ శివరాత్రి రోజు ఎంతోమంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, కానీ ఈ క్షణం నేను ఎవరిని తెలుసుకోవాలని మీరు వచ్చారు. మీకు మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ప్రతి క్షణం థ్యాంక్స్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ప్రతి క్షణం థ్యాంక్స్ తోటే మనం జీవితాన్ని మొదలు పెట్టాలి. మార్నింగ్ లేచినప్పుడు, అలా భూమిని కాళ్ళు పెట్టినప్పుడు థ్యాంక్స్. ఓహో, కళ్ళు తెరిచానంటే నేను ఏదో చెయ్యాలా, ఏదో మంచి పని చేయాలని దానికి థ్యాంక్స్. ప్రతి క్షణం అన్న పళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు థ్యాంక్స్. ప్రతి క్షణంగానే ఆ థ్యాంక్స్ భావంతో మనం జీవించడం స్టార్ట్ చేసాం అనుకోండి, మన లోపల నెగిటివ్స్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయి చూడంగా థ్యాంక్స్ చూస్తున్నాడు థ్యాంక్స్, మాట్లాడుతున్న థ్యాంక్స్, అంటే థ్యాంక్స్, ఏంటంటే థ్యాంక్స్, చూస్తుంటే థ్యాంక్స్, నడుపుతుంటే థ్యాంక్స్, అరే గుండి కొట్టుకుంటున్న దానికి థ్యాంక్స్. అర్థమైందా? అరే తిన్నది అరగేస్తున్న థ్యాంక్స్. ప్రతి క్షణం కృతజ్ఞత భావం, థ్యాంక్స్ భావం. ప్రతి క్షణం మనం అందరం ఏంటంటే ఏదో జరిగితేనే, లేకపోతే ఎవరన్నా మనకి ఒక సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తున్నాం. మన సైకాలజీ ఏం చేస్తున్నామంటే, ఎవరన్నా మన చీర పెట్టారో, ఏదైనా మన కలర్కి ఇచ్చారో ఒక థ్యాంక్స్ అమ్మ అంటున్నాం తప్ప మనలో ఆ చైతన్యానికి నిరంతరం శరణాగతి అయ్యి, ఆ చైతన్యానికి మనం ఒక భావన చూడు, అదే ప్రేమ అంటాం, కరుణ అంటాం, బుద్ధుడు అంట మా కరుణ అంటారు. ఆ కరుణ హృదయంతో కానీ మనం జీవితం మొదలు పెడితే ఇక భక్తి ఆనందంతో జీవించవచ్చు అనేది మేము ధ్యానంలో తెలుసుకున్నాం. ఒక
ప్రక్రియ. కాబట్టి అంటే నేను చెప్పాలంటే మీరు ఎంతో మంది ఈరోజు శివరాత్రికి ఎక్కడెక్కడికో తిరుగుతున్న వాళ్ళకంటే అందరం కూడా ఒక చోట కూర్చొని అసలు ఆత్మ అంటే ఏంటి, నేనేంటి ఏంటి అని ఒక శక్తిని తెలుసుకోవడం కోసం కూర్చున్నారే. మీ అంతటా మీరు చెప్పుకోని మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం. హృదయపూర్వక థ్యాంక్స్.